చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. అన్నలకు కటాక్షము కలగల, అన్నలకు అసూయ కలిగింది, కోపము కలిగింది, పగ వచ్చింది, చంపాలని ఆలోచన వచ్చింది, అమ్మివేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నెరవేర్చారు వారు, అమ్మేశారు. రక్త సంబంధిగా ఉన్నటువంటి యోసేపును దూరం చేసుకున్నారు, పరాయి దేశానికి బానిసగా అమ్మేశారు. 20 వెండి నాణాలకు తోసివేశారు, అమ్మేశారు. రక్త సంబంధం. తమ్ముడి మీద ఎలా ప్రేమ లేదు, ద్వేషముతో, పగతో, కోపముతో రగిలిపోతున్నారు వారు. కానీ దేవాది దేవుడు పరాయి దేశంలో ఉన్నటువంటి ఆ పోతీఫరకు ఎలాంటి సంబంధము లేదు, యోసేపు గారికి పోతీఫరకు ఎలాంటి బంధుత్వము లేదు. అయినప్పటికీ యోసేపు మీద కటాక్షము కలిగే విధముగా నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఇట్టి కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ అన్నవారే నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నీకు ఒక శుభవార్త, నీ జీవితంలో దేవుడు నూతన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేక కార్యాలు చేస్తూ ఉన్నారో, నిన్ను చిన్నచూపు చూస్తున్నారో, వారే నిన్ను గౌరవించేటటువంటి సమయం రాబోతూ ఉంది. వాక్యం ఇటువంటి